ఇస్లాం ఒక సమగ్ర జీవన విధానం. ఇది వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా సమాజంలో న్యాయం, సమానత్వం, నిజాయితీ స్థాపనకు మార్గదర్శనం చేస్తుంది. సమాజం శాంతిగా, సక్రమంగా నడవాలంటే ప్రతి వ్యక్తి తన బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. ఈ నేపథ్యంలో అవినీతి, లంచం అనే దురాచారం సమాజాన్ని లోపల నుంచే కుళ్ళగొట్టే మహమ్మారిగా ఇస్లాం పేర్కొంటుంది. అందుకే లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ ఇస్లాం తీవ్రంగా నిషేధించింది. నేటి సమాజంలో లంచం అనే మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారులు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు లంచాలు తీసుకుంటూ అవినీతి వ్యవస్థను బలపరుస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కులను పొందడానికి కూడా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల అనేక సందర్భాల్లో అవినీతి నిరోధక సంస్థలు నిర్వహించిన దాడుల్లో అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైళ్లు కదలాలంటే, బిల్లులు పాస్ కావాలంటే, ప్రభుత్వ సేవలు పొందాలంటే లంచం తప్పనిసరి అన్న భావన పెరుగుతోంది. ఈ పరిస్థితి సమాజంలో అన్యాయాన్ని పెంచుతోంది. డబ్బు ఉన్నవారికి పనులు సులభంగా పూర్తవుతుండగా పేదలు తమ హక్కుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇది న్యాయ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదకర పరిణామం. ఇస్లాంలో లంచం, రిష్వత్ గురించి బోధనలు. ఇస్లాంలో లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ తీవ్రమైన పాపాలుగా పరిగణించబడతాయి. సమాజంలో న్యాయం నిలవాలంటే ఈ దురాచారాన్ని పూర్తిగా నిరోధించాలని ఇస్లాం బోధిస్తుంది. పరిశుద్ధ ఖురాన్లో అల్లాహ్ ఇలా హెచ్చరిస్తాడు, మరియు మీరు మీ మధ్య ఒకరి ఆస్తులను మరొకరు అక్రమంగా తినకండి. అలాగే ఇతరుల ఆస్తులలోని కొంత భాగాన్ని తెలిసి కూడా అన్యాయంగా తినడానికి అధికారులకు లంచాలు ఇవ్వకండి. సూరా అల్ బకరా 2 నుండి 188. ఈ ఆయత్ ప్రకారం లంచం అనేది కేవలం డబ్బు లావాదేవీ కాదు, అది ఒకరి హక్కును మరొకరు దోచుకోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచంపై తీవ్రంగా హెచ్చరించారు. లంచం ఇచ్చేవాడిని మరియు లంచం తీసుకునేవాడిని అల్లాహ్ శపించాడు. అబూ దావూద్, తిర్మిజీ. లంచం వ్యవహారంలో పాల్గొనేవారు అల్లాహ్ దయ నుండి దూరమవుతారని హెచ్చరించారు. లంచం ఇప్పించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించడం కూడా నిషేధించబడింది. లంచం వల్ల కలిగే దుష్పరిణామాలు న్యాయానికి విఘాతం, అర్హులైన వారికి న్యాయం దక్కదు. సమాజంలో అవినీతి పెరుగుదల, పరస్పర నమ్మకం కోల్పోతుంది. అక్రమ సంపాదన హరాం. దీనివల్ల చేసే దుఆలు, ప్రార్థనలు స్వీకరించబడవు. అభివృద్ధికి ఆటంకం, ప్రభుత్వ పనులు నాణ్యత కోల్పోతాయి. ముగింపు: లంచం అనేది సమాజాన్ని నాశనం చేసే ఒక సామాజిక వ్యాధి. దాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ముస్లింలు తమ మత బోధనలను అనుసరించి హలాల్ మార్గంలో జీవించాలి. లంచం ద్వారా పొందే లాభం తాత్కాలికమే, కానీ దాని పాపం శాశ్వతమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి లంచం ఇవ్వకుండా, తీసుకోకుండా ఉండటం ద్వారా న్యాయం, సమానత్వం, విశ్వాసం కలిగిన సమాజాన్ని నిర్మించడం మన అందరి బాధ్యత.